ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం తర్వాత నాకు చిన్నప్పటి నుండి మేము పెద్దవాళ్ళు ఎదిగిన తర్వాత నుండి ఆయన ఎమ్మెల్యే ఉండడం 2004లో ఓడిపోయిన తర్వాత నేను ఎలా ఉండడం అనేది జీర్ణించుకోలేకపోయాను. అలాంటి సందర్భంలో ఆయనకి సభ్యత్వం కూడా చేయడానికి అవకాశం అలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారిని అడగడం, మళ్ళీ ఆయనకి ఆ గౌరవం దక్కడం, అప్పటి నుండి సుదీర్ఘంగా ఆయనతో పాటు నేను ప్రయాణించడం. ఆయనకి నాకు మధ్య ఎడబాటు 18 ఏళ్ళు మాత్రమే. అయితే చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా మాట్లాడాం. తండ్రి కొడుకులాగా నేను మాట్లాడుకోవడం, ఆయన నన్ను ఇండియన్స్ అందరిని సంబోధించడం, నా భాషలో నా పిల్లలు రాకపోతే ఇండియన్ భాషగా చెప్తానడం, ఇంటి క్యాబ్ గుండ్రా అని అనడం, ఇన్ని జరిగినా ఎంత నాకు చదివించినా నేను ఆయనకి చివరి వరకు సరళగా నేను సంబోధించేవాడిని. ఎప్పుడు సారగా అనేవాడిని. ఎన్ని వలసలు పెట్టినా నాకు యాక్చువల్గా ఆయన మాయ వలసలు ఉండేవారు, నేను ఉండేవారు. అయినా తండ్రిలాగా చూసేవారు. ఎన్నో విషయాలు ఆయనలో నేను నేర్చుకున్నాను. అందులో మొదటి నేను ఇప్పటికీ పాటిస్తాను. నాకు ఇంకా 3.5 సంవత్సరాల అధికారం ఉందని నేను ఇప్పుడు మీకు అందరికీ చెప్పుకుంటాను. ఒక రోజు పోతే నాకు పోయింది. ఇది యాక్సెప్ట్ 5 సంవత్సరాలు నాకు అధికారం అనేది ఆయన కోసం నేను నేర్చుకున్నది. సింపుల్ ఒక్కోసారి 2 కూడా వెళ్తుంటాను. సో ఈ రోజు కూడా నేను ఆ సింపుల్గా ప్రజల మధ్యలో ఉండాలి. ఎవరైతే ఆయన ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నారో అదే అందుబాటులో నేను ఉండాలి. అసలు వారు కూడా మా ఇంటికి వచ్చినప్పుడు వందలాగా నేను చెప్పాను, మీరు ఆయనలాగే నేను కూడా చూసుకోండి, ఆయన కంటే ఎక్కువ మనం చూసుకుంటాను చెప్పాను. అదే మాట మీ అందరికీ నేను ఆయన ముఖంగా నేను మీ అందరికీ మాటిస్తున్నాను. ఆయన అంత నిజాయితీ, ఆయన మంచితనంలో మనం ఉంటాయి. ఆయన కూడా నేను చెప్పేవాడిని, మీ అంత నిజాయితీ కూడా నేను కాదు అని మొదట ఆయనతో ప్రయాణించడం స్టార్టింగ్ కూడా మొదలుపెట్టాను. అలాగే 14 సంవత్సరాలు కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎటువంటి మాట నా నుండి వాళ్ళకి రానివ్వకుండా నేను కాపాడుకున్నాను. అయితే ఆయన జీవితంలో ఆయన కొన్ని అన్ని మాట్లాడారు, అన్ని చెప్పడం ఒక పర్సనల్ విషయం చెప్తాను. ఆయన నాకు చెప్పారు, ఆ దాని ఒకటి చెప్తాను. ఆయన ఎక్కడ పోయినాడు, ఒకటో మహారాజు ఒక్క దగ్గర ఆయన ఫెయిల్ అయ్యారు. ఆయన బాధపడేది కూడా చనిపోయేవారు. అదే నేను అనుకుంటున్నాను. నా ద్వారా ఎమ్మెల్యే అందరూ చెప్పలేదని ఆయన ఒక చిన్న తప్పన ఒకటి ఉండేది. అంతేగాని మంచిగా ఆయన గ్రహిస్తాడు, ఆ నమ్మకం నాకు ఉంది. ఆయన అదే దాని ఉదాహరణ మన భాస్కర్ చెప్పాడు, శంకర్ బ్రహ్మాండంగా చేస్తాడు. కానీ ఇదా నేను ఆయన ఇంటికి వెళ్ళి అనౌన్స్ అయిన వెంటనే తర్వాత నామినేషన్ ముందు రోజు ఎంత బిజీలో కూడా 4:30కి ముఖ్యమంత్రి గారు మీటింగ్ అయిపోయినట్టు ఆయన ఇంటికి వెళ్తే ఆయన ఫస్ట్ పాపం అయ్యారు, తర్వాత మామూలు ఈవెన్ బస్సులో కూడా సీఎం గారు అడిగితే నేను చెప్పాను, ఆయనతో కలిసామంటే ఆయన చేతుల మీద బీఫామ్ తీసుకోవాలని నాకు ఉందని అందరి సంవత్సరాలు చెప్పారు. అందరూ షాక్ అయిపోయారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా షాక్ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు చేతుల ద్వారా తీసుకోవాలని అనుకుంటారు. ఆయన మనస్తత్వం నాకు తెలుసు. తిట్టిన ఇంటికి ఆయన పుట్టలేదు, ఆయన బాగా నా బీమాంతం చేసింది. కానీ ఆయన నిజాయితీ, ఆయన మాట్లాడాడు నిజాయితీ. నేను నీకు హాని చేయను, నేను నీకు మేలు చేయను. ఎందుకంటే నువ్వు నాకు మాట్లాడుతున్నవాడు, నా చేతుల మీద నీకు ఎలా చేసేవాడిని అనేవాడు. కానీ మరి అది నా దురదృష్టం, అది నాకు జరగకపోవడం నా దురదృష్టంగా నా జీవితంలో ఇది ఒకటి నేను భావిస్తాను. ఆయన కూడా జీవితంలో ఇది ఒకటే ఆయన ఫెయిల్యూర్గా నేను భావిస్తాను. కాకపోతే మాట్లాడుతూ నవ్వుతూ ఆయన మాట నువ్వు ఇప్పుడేదో నీకు అవకాశం వస్తే నువ్వు ఎమ్మెల్యే అయిపోతే నీకు అవకాశం వస్తే ఏం చేస్తావు రా అని. నాకెందుకు అవకాశం వస్తుంది సార్, మీరు ఉండాలి అంటే ఏదో ఎవరికి కంటే ఇచ్చారనుకో, మా వల్ల లేదు, వాళ్ళు ఇంకా రావడానికి భయపడుతుంది. ఒకవేళ అవకాశం నీకు వచ్చిందని ఏం చేస్తావు రా అని. నాకు రాదు సార్, ఒకవేళ వస్తే నీకే అని చెప్తాను. నీకు ఇవ్వాలంటే నాకు ఒకవేళ ఇస్తే అప్పుడు నేను ఆలోచిస్తాను సార్. ఒకవేళ నీకు ఇస్తే నేను కూడా నీకు సహకరిస్తాను, ఇమ్మని చెప్తాను. కానీ మళ్ళీ నా పిల్లలు ఎప్పుడైనా వచ్చేటప్పుడు నాకు అవకాశం ఇచ్చి నవ్వుకుంటుంది మరి. సో నేను 100% ఆ మాట తప్పని సార్ మీకు అలాగే చేస్తాను. కానీ ఆయన ద్వారా నాకు ఇమ్మని అవకాశం రాకపోయినప్పుడు కూడా ప్రమాదం చేసి
సందర్భంగా ఆయన ఎదురుగా రేపు వాళ్ళ పిల్లలు ఇద్దరు ఎవరు వచ్చినా సరే రేపు మళ్ళీ మేము వస్తామన్నప్పుడు పార్టీ అవకాశం ఇస్తే నిస్వార్థంగా నేను వారిని అదే భావిస్తున్నాను. నేను రాజకీయం చేయాలని వాళ్ళకి గెలిపించి తప్పని పార్టీకి నేను పార్టీ ఆఫీస్లో కూర్చొని పార్టీ సేవ చేస్తున్నాను. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఉండడానికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా మీద ఎన్ని నిందలేసినా నా మీద ఎవరు ఎన్ని నిందలేసినా నేను ఒప్పుకునే ప్రసక్తి లేదు. నేను ఆయనకి ఎటువంటి ద్రోహం చేయలేదు, వెన్నెపోటు పడవలేదు. రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ తెలుగుదేశం పార్టీ చరిత్రలో పాలిట్ బ్యూరో నిర్ణయం యువతకే ఇవ్వడం అనేది తథ్యమని నేను ముందు గ్రహించండి. నా పార్టీలో పెరిగాను, పిల్లలకు నేను ఫోన్ చేశాను. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, నేను మొదటి నుండి గెలిచినప్పటి నుండి చెప్తున్నాను, ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. ఇద్దరు కొడుకులు వచ్చి పార్టీలో నిజంగా మాకు రాజకీయ వర్షం కావాలనుకుంటే తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నాను. తక్షణమే నేను ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిస్వార్థంగా వారికి అప్పచెప్తానని ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఆ రోజున నేను రాజకీయ పోటీ ఉంటే మన గ్రూపులా ఉంటానంటే నేను రాజకీయం దేనికి పోటీ చేయదు. పార్టీకి మాత్రం మీకు అభినందించడానికైనా విజయవాడ కానీ లేకపోతే జిల్లా పార్టీ ఎక్కడ పార్టీలో నేను సేవ చేసుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా చెప్తాను. అది నాకున్న నిబద్ధత నిజాయితీ అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన మంచి మనిషి, మంచి మనసున్న మనిషి. ఆయన దేశం ఉండేవాడు కాదు. ఎర్రన్నాయుడు గారికి విభేదించిన 2009లో ఆయన చనిపోయిన వరకు ఎర్రన్నాయుడు గారితో కలిసి పనిచేశారు. ఎంతో మందితో ఆయన విభేదించి ఎన్ని తప్పులు పడినా మళ్ళీ ఆయన దగ్గరకు వస్తే ఆయన హక్కులు చేర్చుకొని వాళ్ళందరితో కలిసి ప్రయాణించారు. మనం అందరం చూసాం. ఆయన కొన్ని సిద్ధాంతాలు పట్టుబడుతున్న వ్యక్తి, చాలా మంచి మనిషి. ఆప్యాయత పంచడంలో ఎర్రన్నాయుడు గారు ఒక పక్క అయితే, మంచితనానికి మారుపేరు మన గుండెపూసున్నాను గారు. వీరిద్దరు కూడా మనకి కేరళలో ఈ మహానుభావుడు యొక్క సింప్లిసిటీ, ఆయన మనస్తత్వం, మను నేను తెలిసిన వ్యక్తి. నేను అన్ని విషయాలు కొన్ని మనం మాట్లాడుకోలేవి, కొన్ని మాట్లాడుకోగలిసింది. కావాలని ఒకటే నేను చెప్తాను, ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, నిరాడంబరమైన వ్యక్తి, నిజాయితీ పరుడు. సో అలాంటి మహానుభావుడి యొక్క అంత్యక్రియలు ఒక ఎమ్మెల్యేగా అధికారికంగా నా ఆధ్వర్యంలో జరగడం నాకు నా పూర్వజన్మ స్మృతి కోసం నా రుణం తీర్చుకునే అవకాశం నాకు దేవుడు ఎంతగా ఇచ్చాడని నేను తెలియజేసుకుంటూ, కొంతమంది దుష్ప్రచారం చేసినట్టుగా నేను ఎవరికి వెన్నుపోటు పడలేదు. అది ఆయన మనసుకు తెలుసు. ఆయనకి ప్రతిదీ ఆయనకి ప్రతిదీ రాజకీయం గురించి ఆయనకు తెలుసు. నేను కొన్ని బయట మాట్లాడకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు సరదాగా అన్నారు, నేను సీరియస్గా చెప్తున్నాను. మీ పిల్లలు వస్తే రాజకీయంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి పార్టీ వాళ్ళకి అవకాశం కల్పిస్తే నేను ఆ మరొక క్షణమే తప్పించుకొని వారి గెలుపు కృషి చేసి నేను తప్పుడు పార్టీ సేవ చేయడానికి నేను వెళ్ళిపోతున్నాను. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఆయనంత గొప్పగా నేను సేవ చేయలేను, ఆయనంత గొప్పగా మీకు మంచితనం చూపించలేను. కానీ మీ అందరికీ నేను మాటిస్తున్నాను, ఉండాల్సుకున్నాను. కానీ రాజకీయ స్టైల్ని, ఆ సింప్లిసిటీని, ఆ మంచితనాన్ని, అందుబాటులో ఉండే తత్వాన్ని, అలాగే పార్టీకి నమ్మకంగా ఉండే సిద్ధాంతాన్ని, వీటన్నిటి కోసం నేను మీ అందరికీ మాటిస్తున్నాను. ఈ సందర్భంగా నేను తీసుకెళ్తానని, అందుకే ప్రతి ఒక్కరిని ఏదో ఒకరిద్దరు తప్పితే ప్రతి ఒక్కరిని
పార్టీలో అందరినీ నేను కలుపుకొని తీసుకెళ్తాను. కొంతమంది కంగారుగా కొంతమంది అర్థం చేసుకోలేకపోవచ్చు, త్వరలో అందరికీ కూడా స్లోగా తెలుస్తుంది నా యొక్క పరిస్థితి ఏంటంటే మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు సంతాప సభ పెడతానని పార్టీలో అధిష్టానంలో చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా పెట్టమని పార్టీ కూడా మనకి పర్మిషన్ ఇవ్వడం, ఈరోజు ఆయన సంతాప సభ కూడా ఎమ్మెల్యే హోదాలో ఇక్కడ అధికారికంగా పార్టీలో పెట్టడం, దానికి అందరు నాయకులు రావడం, అందరూ మాట్లాడడం, 2 గంటల ఉంటే 2-3 గంటలైనా అందరూ ఉండి వారి అభిప్రాయాలు చేశారు. ఈరోజు ఆయనకి ఈ ఘన నివాళి అర్పించడానికి మీరు ఎన్ని పనులున్నా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక పాదాలు తెలియజేసుకుంటూ జోహార్ కొండప్ప సుందర్ గారు. చెప్పాను, ఇప్పుడు కూడా